మనం ప్రమాదం జరిగినప్పుడు చూసి చూడనట్లు వెళ్ళిపోతుంటాం. కానీ సహాయం చేయాలనే ఆలోచన ఒక్క క్షణం చాలు ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడుతుంది. ఆ వ్యక్తి ఎందరికో జీవితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు క్షణానికి ఉన్న విలువ, జీవితాన్ని సార్థకంగా ఎలా జీవించాలి, ఒక క్షణం మారుస్తున్న నిజ జీవిత కథలు, మోటివేషనల్ సందేశాలు, స్ఫూర్తిదాయకమైన సూక్తులు మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి స్ఫూర్తిదాయక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. మనకు అనిపిస్తుంది జీవితం చాలా ఉందని, కానీ నిజానికి అది ఒక్క క్షణమే. నిన్నటి సంతోషం ఈరోజు లేదు. ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండకపోవచ్చు. ఈ క్షణమే జీవితం. ఇంకేముంది, ఈ క్షణాన్ని సార్థకం చేసుకోవాలి. జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. మనల్ని ఎప్పుడు ఎక్కడ దించేస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ప్రేమించాలి, నేర్చుకోవాలి. ప్రతి క్షణం ఒక అవకాశమై మారుతుంది. మీ కలలు రేపు సాధిస్తాను అనకండి, ఈరోజు మొదలు పెట్టండి. ఈ క్షణమే ప్రారంభించండి, ఎందుకంటే ఈ క్షణం మళ్ళీ రాదు. నిజమైన విలువలు క్షణాల్లోనే గుర్తొస్తాయి. ఒక చిన్న మాట, ఒక చిన్న చిరునవ్వు, ఒక సాయం, ఒక గుర్తు, ఇవన్నీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. కాలాన్ని వృధా చేయకండి. మన జీవితం ఎంతో ఉందో మనకు తెలియదు. కాబట్టి మనం కలలు కన్నప్పుడే మొదలు పెట్టాలి. సందేహాల కంటే ప్రయత్నం మంచిది. క్షణికమే జీవితం, కానీ అది ఎంత అర్థవంతంగా ఉండాలో మనమే నిర్ణయించాలి. నువ్వు ప్రేమించిన పని చెయ్యి, నీ మనుషుల్ని ప్రేమించు, నీ కలలు నిజం చెయ్యి. ఎందుకంటే ఈ క్షణమే నీకున్న అసలైన సంపద. జీవితం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు, కానీ అర్థవంతంగా ఉండాలి. క్షణికం ఈ జీవితం, అందుకే ప్రతి క్షణం వెలకట్టలేని ఆనందంగా మార్చుకో. క్షణం గడిచిపోయిందంటే జీవితంలో ఒక పుట మూసుకున్నట్టే. ఇప్పుడు జీవించు, ఎందుకంటే తర్వాత అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. క్షణం విలువ తెలిసిన వాడే జీవితాన్ని గెలుస్తాడు. క్షణికమైన ఈ జీవితం, కానీ మన పనులు శాశ్వత గుర్తుగా మిగిలిపోతాయి. ప్రతి శ్వాస ఓ వరం, ప్రతి క్షణం ఓ అవకాశం. కాలం ఆగదు, కానీ మనం ఆగిపోతే జీవితమే కోల్పోతుంది. నిన్న దొరకదు, రేపు నిర్ధారణ కాదు, ఈ క్షణమే నీది. జీవితం తాత్కాలికం, కానీ మనస్ఫూర్తి జీవితం కావాలి. జీవితం పొడుగ్గా ఉండకపోవచ్చు, కానీ ప్రతి క్షణం అర్థవంతంగా ఉండాలి. క్షణం జీవితానికే మార్గదర్శకం. దాన్ని అర్థం చేసుకోగలిగితే సాఫల్యం నీది. క్షణం అనేది చిన్నది కాదు, అది మన గమ్యాన్ని నిర్ణయించగల శక్తివంతమైన శక్తి. ప్రతి క్షణం పూజ్యం కాదు, అది విజయం దారి చూపించే దీవెన. క్షణికం ఈ జీవితం, కానీ మనం బ్రతికిన తీరు శాశ్వతంగా గుర్తుండేలా ఉండాలి. ప్రతి క్షణంలో ఒక అవకాశం ఉంది. అది ఎవరి కోసం? గెలవాలంటే మనసున్న మనిషి కావాలి. అవును, జీవితం అనేది ఒక క్షణికం. ఈ జీవితం ఎంతో స్వల్పకాలికమైనది మరియు ప్రతి క్షణము విలువైనది. జీవితంలోని ప్రతి అనుభవం, ప్రతి క్షణం ఒక వరం. అది సంతోషమో దుఃఖమో అది గడిచిపోతుంది. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి మరియు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్షణికం ఈ జీవితం అంటే ఈ జీవితం తాత్కాలికమైనది అని అర్థం. జీవితం ఎంతో స్వల్పకాలికమైనదని, ప్రతి క్షణం ఎంతో విలువైనదని సూచిస్తుంది. మనం జీవించే ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదిగా మరియు దానిని మనం వృధా చేయకూడదని అర్థం. ప్రతి అనుభవాన్ని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఎందుకంటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ భావనను వేదాంతపరంగా కూడా అర్థం చేసుకోవచ్చు. హిందూ వేదాంతం ప్రకారం జీవితం ఒక చక్రం లాంటిది. పుట్టుక, పెరుగుదల, మరణం అనే చక్రం. ప్రతి జీవి ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. అయితే ఈ చక్రంలో ప్రతి జీవితం క్షణికం, అంటే తాత్కాలికం. కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనం సాధారణంగా జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం,
కానీ జీవితం యొక్క స్వభావం క్షణికం అని గ్రహించినప్పుడే మనం దానిని తేలికగా తీసుకోవడం నేర్చుకోవచ్చు. ప్రతి క్షణం విలువైనదని గ్రహించి సంతోషంగా జీవించడం ముఖ్యం. యవ్వనం మరియు అందం. చాలామంది కవులు యవ్వనం మరియు శారీరక సౌందర్యం ఎలా క్షణికమైనవో ప్రతిబింబిస్తారు. వృద్ధాప్యం యొక్క అనివార్యతను నొక్కి చెబుతారు. భావోద్వేగాలు, ఆనందం, దుఃఖం లేదా ప్రేమ వంటి భావాలు తాత్కాలికమైనవి. మానవ అనుభవం యొక్క నిరంతరంగా మారుతున్న స్వభావాన్ని హైలైట్ చేస్తాయి. పురోగతికి 4 మూల స్తంభాలు. సమయపాలన. ఇతరుల సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడే ఏ పనైనా సరి అయిన సమయానికి మొదలుపెట్టి గడువులోగా పూర్తి చేస్తారు. చొరవ. ఇతరులు మీకు పని అప్పగించక ముందే మీరే చొరవ చూపి స్వీకరించడం. పరిష్కార దృష్టి. ఓ పని చేయకుండా ఉండటానికి సాకులు వెతికే బదులు వెతకడం. అభిప్రాయాల స్వీకరణ. ఎలా చేయొచ్చని పరిష్కార మార్గాలు. మీ పనిపై ఇతరుల అభిప్రాయాలను విమర్శల్లా కాకుండా మీ ఎదుగుదలకు ఇంధనంగా భావించడం. కాసేపు నవ్వండి బాస్. మనసారా హాయిగా నవ్వడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందట. ఆందోళన, కుంగుబాటు దూరమవుతాయి. నవ్వడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. అవి మనలో ఉత్తేజాన్ని కలిగించడంతో పాటు సానుకూల ఆలోచనలను పెంపొందిస్తాయి. గట్టిగా నవ్వే నవ్వుతో గుండె సంబంధ వ్యాధులు ముప్పు తగ్గుతుంది. బాధలను భరించే శక్తి పెరుగుతుంది. అందుకే నవ్వడానికి పెద్దగా కారణాలు వెతుక్కోకండి. పిల్లల పెంపకాన్ని అవుట్సోర్సింగ్ ఇవ్వకండి. పిల్లలను పెంచడం అనేది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతే తప్ప ఇంకెవరిదో కాదు. అది ప్రకృతి ధర్మం కూడా. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీ పిల్లలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి మార్గదర్శిగా నిలవండి. అంతే తప్ప మీ పిల్లల పెంపకాన్ని పాఠశాలలకు, ఆయాలకు, కోచ్లకు అవుట్సోర్సింగ్ ఇచ్చి వారి జీవితాల్లో అతిథులుగా మిగిలిపోకండి. వ్యామోహం, బలహీనత ఎందులో ఉండాలంటే మీరు ఎలాంటి లక్ష్యాన్ని విధించుకున్నా అందులో విజయం సాధించాలంటే మీకు ఓ విషయంపై వ్యామోహం, మరో విషయంలో బలహీనత ఉండాలి. అవేమిటో తెలుసా? నేర్చుకోవడం పట్ల వ్యామోహం, ఓ కార్యాన్ని చేపడితే దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టలేని బలహీనత. ఈ రెండు ఉంటే ఈ ప్రపంచంలో 95% మందిపై మీదే పై చెయ్యి. ఉత్తమ ఫలితాలకు 3 సూత్రాలు. 1 క్రమశిక్షణ. ఆసక్తి ఉన్నా లేకున్నా, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు తప్పక పనిచేయడం. ఇక స్థిరత్వం. కొన్ని రోజుల పాటు ఎక్కువ సమయం పనిచేయడం, మరి కొన్ని రోజులు అస్సలు పట్టించుకోకుండా ఉండటం వల్ల ఉపయోగం లేదు. మన ప్రయత్నాలు 100 మీటర్ల పరుగు పందెంలో కాకుండా మారదాండ్ల దీర్ఘకాలికం కావాలి. ఇక ఆత్మవిశ్వాసం. మీ సామర్థ్యాల మీద మీకు నమ్మకం లేకపోతే ఇంకెవరికీ ఉండదు కదా. బాధ్యతలను బట్టే పేరు ప్రఖ్యాతులు. వైఫల్యాలు వచ్చినప్పుడు బృంద సభ్యుల మీద నింద వేసి విజయాలను మాత్రం తన ఖాతాలో వేసుకునేవారు ఎప్పటికీ ఉత్తమ సారథి కాలేరు. సమర్థుడైన సారథి తన బృందాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తే అసమర్థ నాయకుడు తన హోదాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు తీసుకునే బాధ్యతలను బట్టే మీ ఖ్యాతి పెరుగుతుంది తప్ప మీ ఘనతను చెప్పుకునే విషయాల వల్ల మాత్రం కాదు. అర్థవంతమైన లక్ష్యాలతోనే ఆనందం. ఆనందాన్ని విలాసాల్లోనూ తాత్కాలిక సుఖాన్నిచ్చే విషయాల్లోనూ వెతుక్కుంటే నిరాశ తప్పదు. దానివల్ల కొంతకాలం గడిచాక జీవితంలో ఓ వెలితి ఏర్పడుతుంది. అర్థవంతమైన లక్ష్యాల కోసం శ్రమిస్తున్నప్పుడు, సాటివారికి ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తికర భావనే అసలైన ఆనందం. అందుకే సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టండి. ఫలితాలతో పాటు ఆనందము మీ సొంతమవుతుంది. మహిళలు మౌన భాష వేడండి. తాను అడగకముందే జీవిత భాగస్వామి తన మనసును అర్థం చేసుకొని అవసరాలు తీర్చాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అలాంటి భర్త దొరికితే సంతోషమే. కానీ మగవారిలో ప్రతి ఒక్కరిలా అలా మనసును చదివే నైపుణ్యం ఉండదని గుర్తుంచుకోవాలి. అందుకే మీకేం కావాలో నోరు తెరిచి స్పష్టంగా అడగండి. అంతే తప్ప మిమ్మల్ని పట్టించుకోవడం లేదని తరచూ అలగడం, గొడవ పడటం చేస్తే బంధం బీటులు వారుతుంది, ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అసలు విజయం అంటే మీకు తెలుసా?
మీ పిల్లలు పెద్దయిన తర్వాత మీతో కలిసి ఉండాలని కోరుకోవడమే. వ్యాపారం, సంపద, సృష్టి, భౌతిక విజయాలు కాకుండా ఎంతమంది ఈ వాస్తవ విజయాన్ని దక్కించుకుంటున్నారు? మీరు అత్యుత్తమమైన జీవితాన్ని కోరుకుంటుంటే మీ ప్రమాణాలను పెంచుకోవాలి. మీకు ఇష్టం లేని విషయాలకు అయిష్టంగా తలూపే మొహమాటాన్ని వదులుకోవాలి. ప్రతి విషయాన్ని సాకులు చెప్పద్దు. మీ శక్తి యుక్తులను హరించే ప్రతికూల వ్యక్తులను దరి చేరనీయవద్దు. అప్పుడు మీరు కోరుకున్నది మీ జీవితంలో దక్కుతుంది. మీ నుంచి మీరు ఎక్కువ డిమాండ్ చేసిన క్షణం నుంచి మార్పు అనేది మొదలవుతుంది. మీరు గొప్ప శిక్షణ పొందారని భావించడానికి ముందు మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి. రాత్రి వేళ 7 గంటలకు మించి నిద్రపోతున్నారా? ఆరోగ్యకరమైన ప్రాసెస్ చేయని ఆహారాన్ని తీసుకుంటున్నారా? తగినన్ని నీళ్లు తాగుతున్నారా? మద్యానికి దూరంగా ఉంటున్నారా? టీవీ, ల్యాప్టాప్, ఫోన్ చూసే సమయంపై నియంత్రణ ఉందా? వీటికి అవునని సమాధానం వస్తే గొప్ప శిక్షణ పొందిన దానికంటే మంచి ఫలితం పొందుతారు. ప్రతిరోజు ఓ గుప్పెడు బ్లూబెర్రీలను తింటుంటే 90 రోజుల్లోనే మీ మెదడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. తడబాటు, తికమకపడే స్థితి నుంచి వృద్ధులను బయటపడేస్తుంది. బ్లూబెర్రీలు కేవలం చిరుతిండే కాక ఒత్తిడిని హరించే మెదడుకు మరమ్మత్తు చేసే పండ్లు. మీరు చురుగ్గా ఉండాలనుకుంటే ఇప్పుడే వాటిని తినడం ఆరంభించండి. ఆరోగ్యం 80%, ఆహారం 20%, వ్యాయామం, సంపద 80%, అలవాట్లు 20% లెక్కలు, ఆనందం 80%, అభిప్రాయం 20% వినోదం. ఇంకా సంభాషణలో 80% వినడం, 20% మాట్లాడడం, మెరుగుపడడంలో వచ్చి 80% నిలకడ, 20% ఆలోచనలు. అభ్యాసంలో వస్తే 80% అవగాహన, 20% పఠనం. సంబంధాలు 80% బహుమతులు అందించడం, 20% వాటిని పూడ్చుకోవడం. కొందరికి పండ్లంటే ఇష్టం ఉండదు. మీ మెదడు పండ్లతో ఆనందానుభూతిని కలిగించే అనుబంధాన్ని సృష్టించకపోవడమే దీనికి కారణం. పండ్లను ఇష్టపడేందుకు వాటిని ప్రయత్నపూర్వకంగా తింటూ ఉంటే మెదడు పండ్లతో అనుబంధాన్ని సృష్టిస్తుంది. దీంతో పండ్లపై ప్రీతి కలుగుతుంది కదా. నిన్ను నువ్వు నిజంగా ఇష్టపడుతుంటే, నిన్ను చూసుకుని నువ్వు గర్వపడుతుంటే, నువ్వు ఏదైతే చేయగలవో దాని పట్ల నీకు ఆతురత ఉంటే ఆ విషయాన్ని దాచుకోకుండా వ్యక్తపరచు. ఈ సందర్భంగా నిన్ను కొందరు ద్వేషించవచ్చు, మరికొందరు నిన్ను కిందికి లాగేందుకు ప్రయత్నించవచ్చు, లేదా అది ఎలా సాధ్యమంటూ నిరాశ కూడా పరచవచ్చు. అయినా నీ ప్రయత్నంలో వెనుదిరగక సాగిపో. వ్యతిరేక శక్తుల వాణిని వినిపించుకోవద్దు. జీవితం పట్ల ఉత్సాహంగా కొనసాగు. కొత్త స్టార్టప్ విజయం సాధించేందుకు 3 అంశాల్లో పోటీ పడాల్సి ఉంటుంది. అవి ధర, నాణ్యత, వేగం. ఏకకాలంలో ఈ మూడింటిలో నువ్వు సమర్థత చూపకలేకపోతే నాణ్యత, వేగంపై దృష్టి పెట్టు. అప్పుడు అధిక ధరను నిర్ణయించినా అత్యుత్తమ నాణ్యతను కోరుకునే వినియోగదారుల మన్నన దక్కుతుంది. తక్కువ ఒత్తిడితో అధిక లాభాలతో స్టార్టప్ గొప్ప సంస్థగా ఎదుగుతుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థ అంతా రుణాలపైనే నడుస్తుంది. స్టూడెంట్ రుణం నుంచి గృహ రుణాల వరకు అన్నిటికీ మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. ఉత్తమ స్కోరుతో రుణ నిబంధనల్లో వెసులుబాట్లు, తక్కువ వడ్డీ, త్వరితగత రుణ మంజూరు వంటి పలు ప్రయోజనాలు దక్కుతాయి. వీటిని పొందేందుకు విద్యార్థి దశ నుంచే ఆ దిశగా దృష్టి పెట్టాలి. కెన్నీ పెట్టుబడులు సలహాదారు. మన రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలను గణనీయంగా తగ్గిస్తే మధుమేహం, స్థూలకాయం, జీర్ణ రుగ్మత లక్షణాలు, పిఎస్ఓఎస్ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. ఇంకా గుండె జబ్బులు వచ్చే ముప్పు నుంచి బయటపడతాం. చర్మ సమస్యలు దూరమవుతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విషయాలని శాస్త్రీయంగా రుజువయ్యాయి. మన మెదడుకు ఉన్న అపూర్వ లక్షణాలలో వ్యర్థాలను బయటకు పంపే అంతర్నిర్మిత వ్యవస్థ ఒకటి. దీనిని ఆటోఫాజీ, కణ ఆరోగ్య పనితీరును నిర్వహించే ముఖ్య ప్రక్రియ అంటారు. ఇది 48 గంటల వ్యవధిలో జరిగే ప్రక్రియ. ఈ స్థితిలో ఆటోఫాజీ మెదడులో వాపులను నయం చేస్తుంది. దెబ్బతిన్న మెదడు కణాలను, ఆల్జీమర్స్ కారణమయ్యే ప్రోటీన్ ఫలకాలను తొలగిస్తుంది. సాధారణ సమయంలో కంటే ఉపవాస సమయంలో ఆటోఫాజీ మరింత చైతన్యవంతంగా సాగుతుంది. నిరాహార స్థితి
మెదడు పరిశుద్ధమయ్యేందుకు దోహదపడుతుంది. మన మెదడుకు ఉన్న అపూర్వ లక్షణాల్లో ఇది ఒకటి. మరణించే వరకు పనిచేసే పరిస్థితి రాకుండా జీవితంలో ఎక్కువగా ఉల్లాసభరిత పర్యటనలు, యాత్రలు చేసేందుకు, ఆరోగ్యకరమైన నిద్రపోయేందుకు, తక్కువ ఒత్తిడితో బయటపడేందుకు, మీ భార్య చిన్నారులతో ఎక్కువ సమయం గడిపేందుకు, నీకు ఇష్టమైన వ్యాపకాన్ని అధిక సమయం కేటాయించేందుకు. మీలోని ఆగ్రహం మీ రోగ నిరోధక శక్తిని హరింపజేస్తుందని మీకు తెలుసా? ఇది నిజం. కాబట్టి మీరు ఏ వయసు వారైనప్పటికీ కోపాన్ని నిగ్రహించుకునే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. దీంతో మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడే మీ రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఉదయం మీ ముఖంపై సూర్యరశ్మి పడుతున్నప్పుడు నడకతో డి విటమిన్ లోపం తలెత్తదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నడకతో మీ జీర్ణశక్తి ఉద్దీపనం చెందుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. సాయంత్రం వేళ నడక రాత్రి మంచి నిద్రకు ఉపకరిస్తుంది. నెలసరి కారణంగా ఏర్పడే విటమిన్ డి, ప్రోటీన్ లోపాలను క్రమం తప్పక పరిశీలిస్తూ వాటి నుంచి బయటపడేందుకు మహిళలు ప్రయత్నిస్తూ ఉండాలి. విటమిన్ డి లోపంతో కలిగే కండరాల బలహీనత, ఎముకల గుల్లబారే లక్షణాల నుంచి బయటపడేందుకు సూర్యరశ్మిని ఆశ్రయించాలి. కండర క్షీణతకు కారణమయ్యే ప్రోటీన్ లేమి నుంచి బయటపడేందుకు చిక్కుళ్ళు, గుడ్లు, కోడి మాంసం, పెరుగు, పన్నీరు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. లక్ష్యాలను సాధించేందుకు పెట్టుకునే కాలవధిలోనే విజయం సగం నిర్ణయమవుతుంది. దీర్ఘకాలికమైన ఏడాది లక్ష్యాలను పెట్టుకోకండి. ప్రతి 13 వారాలకు ఒకసారి వాటిని పునర్వ్యవస్థీకరించండి. స్మార్ట్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే కార్యాచరణ ప్రణాళికలు ఫలితాలపై దృష్టి పెట్టండి. ఒకేసారి 4 లక్ష్యాలను మించి పెట్టుకోవద్దు. మనస్తత్వం, మానవ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్య అంశాల్లో ఒక్కో లక్ష్యం ఉండేలా చూసుకోండి. అకస్మాత్తుగా ధనవంతుడివి కాలేవు. శారీరక దృఢత్వాన్ని సాధించలేవు. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించలేవు. వీటన్నింటి కోసం సమయం పడుతుంది. మీ కృషి అవసరమవుతుంది. మీ ప్రయత్నం దోహదపడుతుంది. వైఫల్యం పలకరిస్తుంది. మీ పట్టుదలకు పరీక్ష ఎదురవుతుంది. వీటిని తట్టుకుని మీరు క్రమేపీ ఎదుగుతారు. కాలం మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. కాలమే అంతిమ నిర్ణేత. మీకు మేరు పర్వతం తెలుసా? పుస్తకాల్లో చదివిందే కదా. అక్షయ పాత్ర గురించి విన్నారా? కనీసం కామధేనువు ఏమేమి ఇస్తుందో ఐడియా ఉందా? చిన్నప్పుడు విన్నట్లు గుర్తు, అంతే కదా. అవన్నీ ఒక్కచోట మూర్తిభవించిన మనిషే నాన్న. మేరు నగమంతటి వ్యక్తిత్వం ఆయనది. ఎంత చిన్న వృత్తిలో ఉన్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా నాన్నంటే కల్పవృక్షమే. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటుంటారు కదా. ఏమో, డబ్బులు కాసే చెట్లను చూడలేదు, కానీ అడిగింది కాదనుకున్న నాన్న చొక్కా జేబులైతే గుర్తున్నాయి కదా. అదేమిటో, నాన్న దగ్గర అన్నీ దొరుకుతూనే ఉంటాయి. ఆయన మనసు అనురాగ చలను ఎంత తవ్వుతున్నా ఊరుతూనే ఉంటుంది. కళ్ళ ముందే ఎవరెస్ట్ అంత నాన్న ఉండగా మేరు పర్వతాన్ని చూడలేదన్న వాదనెందుకు? ఈ మధ్య ఫాదర్స్ డే పేరిట ఓ దినోత్సవము జరిగిపోయింది. వాట్సాప్లో కొటేషన్లు పంచుకుని మా కుమ్మడి వందనాలు సమర్పించేశాం. నాన్నంటే అంతేనా? ఒక్కరోజు బలవంతంగా గుర్తుకు తెచ్చుకుని మరుసటి రోజే మరిచిపోయే శిథిల జ్ఞాపకం మాత్రమేనా? నిజంగా నాన్న విలువను గుర్తిస్తున్నామా? మరైతే మనకు రెక్కలు బలపడగానే నాన్న ఎందుకు అక్కర్లేని లెక్కల్లో కలిసిపోతున్నాడు? ఇల్లు చూసుకోవడానికో, పిల్లలను పెంచడానికో, వండి పెట్టడానికో పనికొస్తుందని అమ్మనైతే ఎంచుకుంటున్నారు. చాలామంది నాన్న మాత్రం ఎవరికీ అక్కరకు రాని చుట్టమైపోతున్నాడు. పని మానేసిన నాన్న పనికిరాని వాడైపోతున్నాడు. ఎందుకో ముడతలు పడిన మురుటు ముసలి చర్మాన్ని నాన్నంటూ పరిచయం చేయాల్సి వస్తుందన్న నామోషి ఎందుకు? తన గడప తొక్కిన ఏ ఒక్కరిని వదిలేకుండా భుక్తాయాసంతో తిప్పి పంపిన చరిత్ర నాన్నది. అంతటి మనిషిని 4 ముద్దలకే మొహం వాచేలా చేస్తున్న ఘనత మనది. చిన్నప్పుడు ఎలాగో అడిగినవన్నీ కావాలంటూ అలిగి ఏడ్చి నాన్నను ఏడిపించేశాం కదా. ఏ రోజు ఏది కాదనకుండా లేదనకుండా ఆయన తెచ్చివ్వలేదు. అప్పుడేమో తినకుండా ఏడిపించి, ఇప్పుడేమో తిండి పెట్టకుండా ఏడిపించి, ఎప్పుడూ నాన్నే ఏడవాలా? నాన్నంటే ధైర్యం,
కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుందంటూ భుజం తట్టిన చెయ్యి ఆయనది. గీతాసారాన్ని ఒక్క ముక్కలో చెప్పిన జ్ఞాన సముద్రం అది. నాన్న అనుభవసారం కన్నా గొప్ప స్ఫూర్తి ఎక్కడ దొరుకుతుంది? అందరికీ అన్నీ ఇచ్చిన ఆ చెయ్యి తిరిగి అడిగిందేమీ లేదు. ఆశిస్తున్నదల్లా ఆఖరి అంకంలో కాసింత ఆప్యాయతే కదా. మాత్రం సాయం చేయలేమా? సాయం కాకపోతే దానం, దానం అనుకుంటే పుణ్యం, పుణ్యానికే పుణ్యం ప్లస్ అవుతుందనే ఆశతోనైనా నాన్నను బతికిద్దాం. గుండెల్లో ఆకాశమంతా ప్రేమను దాచుకున్న నాన్న ఒక్కసారైనా దాన్ని బయటకు చెప్పినట్టు గుర్తుందా? చెప్పలేదు కూడా. ఎందుకంటే ప్రపంచంలో భాషకు అందిన భావం ఏదైనా ఉందంటే అది నాన్న ప్రేమ మాత్రమే. పల్లెంలో హరివిల్లు, రెయిన్బో డైట్. పల్లెంలో రంగురంగుల పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలకు చోటు కల్పించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీన్నే రెయిన్బో డైట్ అని పిలుస్తున్నారు. తెలుపు రంగులో ఉండే ఉల్లి, వెల్లుల్లి పాలల్లో ట్యూమర్ల నుంచి మనల్ని కాపాడే అల్లిసన్ అనే ఔషధం ఉంటుందట. పుట్టగొడుగుల్లో కణాలు పాడవకుండా చూసే ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఎరుపు రంగులో ఉండే టమోటాలు, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ తీసుకోవడంతో మూత్రనాళ వ్యవస్థ, గుండె ఆరోగ్యంగా మెరుగవుతుంది. నారింజ, క్యారెట్, ఆఫ్రికాట్లు శరీరంలో మంట తగ్గిస్తాయి. వీటిలోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. పసుపు రంగులో ఉండే అరటిపండు, నిమ్మకాయ, పైనాపిల్స్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలని తగ్గిస్తాయి. ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పళ్ళల్లో ఐరన్, కాల్షియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారిస్తాయి, కంటి జబ్బులు రాకుండా కాపాడుతాయి, క్యాన్సర్తో పోరాడే ఎంజైముల ఉత్పత్తికి తోడ్పడుతాయి. రాదు, కాదు, లేదు అన్న మాటలు నా డిక్షనరీలో లేవు. తన కుడి చేతి వేళ్లను ఉత్తుత్తి తుపాకిలా మడిచి గిరగిరా తిప్పి కనతకు ఆనించి రజనీకాంత్ స్టైల్లో గాల్లోకి సెల్యూట్ కొడుతూ అంటున్నాడు ఒక విద్యార్థి. ఇది ఆ బడిలో పిల్లల సరదా ఆట. టీచర్ పనిగట్టుకుని వాళ్ళకది నేర్పిస్తుంది. ఎందుకంటే అదొక ముఖ్యమైన పాఠం. మరి నాకు రాదు, నాకు వీలు కాదు, నాకు టైం లేదు ఎంత సునాయాసంగా అనేస్తుంటామో. ఈ మాటల్ని రాదన్న పని రాజా పని అని నానుడి. ఇక అవునంటే కాదనడంలోని మజానే వేరు. ఉందని ఊబిలో పడటం కన్నా లేదని తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు అని మురిసిపోయేవాళ్ళు సంగతి సరే. లేకపోతే వచ్చని చెప్పి గంపెడ పనిని నెత్తికెత్తుకుంటామా అని లౌక్యం వలకబోసే వారి గురించి చెప్పేదేముంది? పని తప్పించుకోవడానికి చెప్పే సాకులది. ఒక రకమైతే నాకు ఎప్పటికీ రాదు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనుకుంటూ మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటామే, అదే అసలు ప్రమాదం. కుంగుబాటుకు, నిరాశ, నిస్పృహలకు మూలం కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, కొత్త పని చేపట్టాలన్నా నాకెందుకు రాదు, నా వల్ల ఎందుకు కాదు, నేనెందుకు చేయలేను అని ప్రశ్నించుకోవడం అత్యవసరం. సరిగ్గా అలాంటప్పుడే జూడీ గార్లాండ్ పాట గుర్తొస్తుంది. ఎక్కడో ఇంద్రధనుసుకు ఆవలగా నీలిపిట్టలు ఎగురుతున్నాయి. కువకువలాడే నీలిపిట్టలు ఇంద్రధనస్సును దాటి పైకెగురుతున్నాయి. మరి నేనెందుకని ఎగరలేను? వై కాంట్ ఐ అన్న చిన్నారి డోరోతి ప్రశ్న అందించిన స్ఫూర్తి ఆ పాటను మిలీనియం గీతంగా మార్చింది. స్ఫూర్తి ఎక్కడో కాదు, మన చుట్టూనే ఉంటుంది, మనం గ్రహించాలంతే. అది ఎగిరే నీలిపిట్ట కావచ్చు, తాను చేసిన పట్టుదారాల మీదనే పదే జారిపడే సాలీడు కావచ్చు. స్కాటిష్ యోధుడు కింగ్ బ్రూస్ గురించి విన్నారా? స్వేచ్ఛా పోరాటంలో 6 సార్లు ప్రయత్నించి ఓడిపోయి నిరాశ నిస్పృహలతో కుంగిపోయి ఒక పాడుబడ్డ గుడిసెలో దాక్కుని ఉంటాడు. అక్కడ ఒక సాలీడు పైకి ఎగబాకడానికి 6 సార్లు ప్రయత్నించి విఫలమై మళ్ళీ 7వసారి ప్రయత్నిస్తుంది. గమ్యం చేరుకుంటుంది. సాలీడు పాటి పట్టుదల నాకు లేదా అనుకున్న కింగ్ బ్రూస్ శక్తులన్నీ కూడగట్టుకుని ప్రయత్నిస్తాడు, విజయం సాధిస్తాడు. మొదటిసారి గెలవలేకపోతే మళ్ళీ ప్రయత్నించు అన్న హితోక్తి అప్పుడే పుట్టింది. ట్రైల్ అండ్ ఎర్రర్ అన్నది మానవాళి మనుగుడికే మూల సూత్రం.
అదే లేకపోతే మానవ పురోగతి సాధ్యమయ్యేది లేదా? అందుకు ఒక్కసారి విఫలమైన ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నించండి. స్ఫూర్తి, ప్రేరణ మన చుట్టూ ఉన్నంతగా మనలోనే ఉంటాయి. అందుకు అడ్డుపడే రాదు, కాదు, లేదు లాంటి మాటలను తీసి చుట్టి బంగాళాఖాతంలోని విసిరి కొట్టండి. చక్రమే మనిషిని నాగరికుణ్ణి చేసింది, మార్పులెన్నో తెచ్చింది. తిరగడం చక్రం యొక్క స్వభావం. పైది కిందికి, కిందిది పైకి రావడం మామూలే. కాలం కూడా ఒక చక్రమే. అది ఆగమంటే ఆగదు, తిరగమంటే తిరగదు. అందుకే దాన్ని అన్నారు కాలచక్రం. ఈ కాలచక్రం మన చేతుల్లో లేదు. కాలానికి అనుగుణంగా మనం మారాలి. మార్పు సహజం. కొత్త మార్పులే కాకుండా పాతవి కూడా మళ్ళీ తెర మీదకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, పంటలు, వంటలు, ఆలోచనలు కొత్తవి వస్తూనే ఉంటాయి. నూతన ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. రావణకున్నవి, అసాధ్యమని తలచినవన్నీ మన ఊహల్లో ఉండగానే బయట ప్రత్యక్షమై ఆశ్చర్యచకితుల్ని చేస్తుంటాయి. తిరిగే చక్రం కిందిది పైకి వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలు, అనుభవాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ క్రమంలోనే పాతకాలపు ఆహారపు అలవాట్లను ఈనాటి నాగరికుల పునరుద్ధరించడంలో వింతలేదు. ఆనాడు గ్రామాల్లో రైతులు పండించిన రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, అరికెలు, బొబ్బర్లు లాంటివన్నీ ఇప్పుడు పునర్వైభవం పొందాయి. అప్పుడవి చిరు ధాన్యాలు. రైతులు ఇంటి అవసరాల కోసం పొలంలో ఓ పక్క కాసిన్ని పండించేవాళ్ళు. ఇప్పుడు అవే సిరి ధాన్యాలయ్యాయి. ధర ఎక్కువ ఉన్నా వాటినే వాడుతున్నారు. అవి ఆరోగ్యానికి మంచివని, పుష్టికరమైనవని నమ్ముతున్నారు. ఇదే నాగరికుడు ఆ తృణధాన్యాలను తృణంగా భావించాడు ఒకప్పుడు. వాటి బదులు 1కి 3 సార్లు పాలిష్ చేసిన సన్నబియ్యం, బాస్మతి లాంటివి వాడటం మొదలెట్టాడు. రాగి ముద్ద, కొర్రన్నం, ఉలవచారు, జొన్నన్నం, అలసందులు పులుసు, మంచి ఆకుకూరల పప్పు నాడు మొరటు అనుకున్నవే నేడు మేటి అయ్యాయి. కాఫీ, టీలు తాగేవారు వాటిలో చక్కెర బదులు ఇప్పుడు బెల్లం, ఇంకా ప్రత్యేకించి తాటి బెల్లం వాడుతున్నారు. అల్లం, యాలకులు వేసిన గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగడం ఇప్పుడు ఆధునికత. ఒకప్పుడు వాటిని వాడేవారిని హేళన చేశారు చాలామంది. ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరిగేసరికి వాటి గొప్పతనం గుర్తొచ్చింది. డబ్బు మనిషిని మార్చేస్తుంది, కొత్త అలవాట్లు నేర్చుకోమంటుంది, మొత్తంగా జీవన శైలిని మార్చుకోమంటుంది. అలాగని పాతవన్నీ రోత అనకూడదు, పాత పద్ధతులు అవలంబించకూడదని, అవి సరైనవి కావని అనుకోవడము సరికాదు. ఆయుర్వేదం, హోమియోపతి, గృహ వైద్యం, యోగా, ధ్యానం ఇవన్నీ ఎప్పిటివో ఈనాటి నాగరికుల ప్రాంగణంలోకి ప్రవేశించాయి. వాటిని చాలామంది నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు. మార్పుల్ని స్వాగతిద్దాం. వాటిలో ఏది మంచిదో, ఏది చెడ్డదో మన సొంత బుద్ధితో మనం తర్కించుకుందాం. అనవసరమైన వాటిని వదిలేసి అవసరమైన వాటిని మాత్రం జీవితంలో సగం చేసుకుందాం. దేన్ని కాలచక్రం నిర్ణయించదు, మనమే నిర్ణయించుకోవాలి సుమా. మనిషికి మేధస్సును ప్రసాదించిన భగవంతుడు విచక్షణ అనే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా ఇచ్చాడు. ఆత్మీయత, అనురాగాలను పంచే, సుఖ దుఃఖాలకు స్పందించే మనస్సును, క్రోధావేశాలకు లోనయ్యే బుద్ధిని కూడా జత చేశాడు. అయితే వీటన్నింటిలోనూ అమూల్యమనేది విచక్షణ జ్ఞానం. మానవులందరూ ఒకేలా ఉండనట్లే అందరి మనసులలో ఒకే విధమైన భావాలు, ప్రతిస్పందనలు ఉండవు. పరిస్థితుల ప్రభావం, పెరిగిన వాతావరణం, గత అనుభవాల అహంకారం మనిషిని మారుస్తాయి, జీవన విధానాన్ని, విచక్షణను ప్రభావితం చేస్తాయి. అభిమన్యుడు కుమారుడైన పరీక్షత్తు మహారాజు తక్షకుడు కాటుకు బలయ్యాడనే మాటను పదే వింటూ పెరుగుతాడు. జనమేజయుడు దాంతో మొత్తంగా సర్పజాతి మీదే విరోధం పెంచుకుని సర్పయాగం తలపెట్టాడు. ఇది ఒక రకంగా విచక్షణను కోల్పోవడమే. అలాగే మహాభారతంలో భీష్ముడు కాశీరాజ కన్యకలను స్వయంవరం నుంచి తన తమ్ముడి కోసం తీసుకువెళతాడు. తాను సాల్వరాజుని వరించానని అంబ చెప్పగానే భీష్ముడు ఆమెని సగౌరవంగా అతడి దగ్గరికి పంపుతాడు. కానీ అతడు తిరస్కరించడంతో విచక్షణను కోల్పోయిన అంబ జన్మాంతరం వరకు క్రోధాన్ని పెంచుకుని భీష్ముడు మరణం కోసం పరితపిస్తుంది. విచక్షణ రాహిత్యాన్ని సూచించే మరో చిన్న కథ భారతంలోనే ఉంది.
విశ్వంలోని ప్రతి ప్రాణిని స్నేహంగా చూడమనే వేదోక్తిని విస్మరించే వేద విద్యార్థి కౌశికుడు తనపై విసర్జించిందన్న కోపంతో విచక్షణ కోల్పోయి కొంగలాంటి అల్ప ప్రాణిని చూపులతోనే బూడిద చేస్తాడు. తన తపశ్శక్తిని తానే మురిసిపోయి భిక్ష వేయడంలో ఆలస్యం చేసిన ఒక గృహిణిని అహంకారంతో శపించబోతాడు. గృహిణి ఆదేశం మేరకే మాంస విక్రేత ధర్మవ్యాధుని దగ్గర జ్ఞానాన్ని పొందడానికి వెళ్ళిన కౌశికుడు తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందుతాడు. ఈ కథ కేవలం విద్య ఒక్కటే విచక్షణనివ్వదని చెబుతుంది. పసిపిల్లవాడు నిప్పును తాకి చెయ్యి కాల్చుకుంటే మళ్ళీ నిప్పు జోలికి వెళ్ళడు. తప్పు చేస్తే అమ్మ దండిస్తుందన్న భయం ఉన్న బాలుడు ఒప్పు చేసినప్పుడు ఆ అమ్మే లాలిస్తుందని తెలుసుకుంటాడు. అదే విచక్షణ. కానీ నేటి యువతరం ప్రలోభాల వలలో పడి విచక్షణను కోల్పోతుంది. డబ్బు, సమయం, భవిష్యత్తు నుంచి తాత్కాలిక సుఖాల వైపు మొగ్గుతుంది. వైఫల్యాలను భరించలేక చంపడమో చావడమో అనేంతగా దిగజారిపోతుంది. సరైన వ్యూహం లేని ప్రణాళిక నిలవనట్లే విచక్షణ లేని బతుకు సజావుగా సాగదు. విచక్షణ జ్ఞానం కలవారు సమాజానికి సంపద. వారు వివేకంతో ఆలోచిస్తారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో రగిలిపోరు, ఆవేదనతో కుంగిపోరు, ఓర్పుతో సహిస్తారు, ఆలోచనలతో భవిష్యత్ దర్శనం చేస్తారు, పరిస్థితులను ఒక కొలిక్కి తీసుకువస్తారు. మనోవాక్కాయ కర్మలలో విచక్షణ చూపగలిగిన వ్యక్తికి మనశ్శాంతి, వివాదరహిత జీవనం లభిస్తాయి. ఐతిహ్యాలు, పురాణ గాథలు, నీతి కథలు, శతక పద్యాలు, సుభాషితాలు ఇలాంటి వివేకవంతమైన జనావళిని సృష్టిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం లభించి రాజ్యాధికారం దక్కినప్పటికీ ధర్మరాజుకు ఆ అధికారాన్ని అనుభవించడం ఇష్టం లేకపోయింది. అపారమైన జన నష్టానికి తానే కారణమన్న భావనతో దుఃఖం, నిర్వేదం మనస్సును ఆవరించాయి. సన్యాసం స్వీకరించి అడవులకు వెళ్ళాలని, సాధు జీవనంతో పుణ్యం సంపాదించుకొని మోక్షం పొందాలని నిర్ణయించుకున్నాడు. అది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆలోచన మార్చుకుని రాజ్యాధికారం చేపట్టమని అభ్యర్థించారు. అంతలో భీముడు సోదరుడికి దగ్గరగా వచ్చి నీళ్లు కోసం అగసాట్లు పడాల్సిన అవసరం రాకూడదని ఒక వ్యక్తి కష్టపడి బావి తవ్వాడు. మంచినీళ్ళు వచ్చాక అతడు బావిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు కొమ్మకు పెద్ద తేనె పట్టును చూశాడో వ్యక్తి. ఆ తేనె తాగాలని ఎంతో శ్రమించి తేనెటీగలను తరిమాడు. అవి తొలగి తేనెతో నిండుగా ఉన్న తేనె పట్టును అలాగే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆకలితో ఉన్న ఓ వ్యక్తి రుచికరమైన భోజనం తినాలని చాలా శ్రమించాడు. చివరికి పంచభక్ష్య పరమాన్నాలున్న విస్తరి కళ్ళెదుట ప్రత్యక్షమైంది. కానీ అందులో ఒక్క పదార్థమైనా తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు. నువ్విప్పుడు రాజ్యాధికారం వద్దని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాననటం కూడా అలాగే ఉంది. నిర్వర్తించాల్సిన ధర్మాన్ని వదిలేసి వెళ్ళటం, చేయాల్సిన పని చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. ఏ పని చేయకుండా అడవుల్లో సంచరిస్తూ కాలం గడిపితే మోక్షం వస్తుందనుకుంటే కొండలు, గుట్టలు, చెట్లు, పుట్టలు ముక్తి పొందాలి. అన్నిటికంటే ముందు వాటికే మోక్షం పొందే అర్హత ఉండాలిగా. వచ్చే ఫలితం గురించి ఆలోచించక ఆ భారం దైవానికి అప్పగించేసి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలన్నదే విజ్ఞుల మాట. ఆ ప్రకారం తత్వజ్ఞానాన్ని పెంచుకొని దైనందిన కార్యాలను ఆచరిస్తుండాలి. అప్పుడు మనం చేసే పనుల్లో పాపపుణ్యాల ప్రస్తావన ఉండదు. సహనం, ప్రశాంతత లభిస్తాయి, మోక్షం సిద్ధిస్తుంది అంటూ హితవు పలికాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.